వాళ్ళని మనం పరీక్ష చూసుకుందాం. దేవుడు ఉండు స్థలముగా మన ఇల్లు ఉన్నాయా? దేవుడు లేని స్థలముగా మన ఇల్లు ఉందా? దేవుడు ఉండు స్థలముగా మన వ్యాపారములు ఉన్నాయా? దేవుడు లేని స్థలముగా మన వ్యాపారములు ఉన్నాయా? కరువు, నష్టము, ఏడుపు, దిగులు, భయము ఇవన్నీ ఉన్నాయంటే అక్కడ దేవుడు ఉన్నట్లా లేనట్లా? ఇవన్నీ పోవాలంటే అక్కడ ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలంటే మనము ఆహ్వానించాలి. ప్రభా, నాలో నువ్వు నివసించుదువు గాక. ప్రభా, నీ సహవాసము లేక, నీ ప్రజెన్స్ లేక, నీ ప్రార్థన లేక ఇండ్లంతా దరిద్రముగా మారిపోయింది. వ్యాపారం అంతా దరిద్రముగా, జీవితం అంతా నరకముగా మారిపోయింది. ప్రభా, నీవు వచ్చి మాలో నివసించు. ఆయన ఉంటే ఏమవుతుందంటమ్మా? దీవెనకరముగా వర్షములు కురుస్తాయంట. నిబ్బరంగా నువ్వు జీవించగలవంట. ధైర్యంగా నువ్వు ఉండగలవంట. దేవుడు క్షేమమును నీకు నీ ఇంటికి దయచేవాడై. దేవుడు ఉంటే పరిస్థితులు తలకిందులో ఉండుగాక. దేవుడు ఉంటే అన్నిటిని ఆయన సరిచేయవాడై. వాడు దేవుడు లేని ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయినారంట? దోపుడుగా మారిపోయినారంట, దాసులుగా మారిపోయినారంట. రోగములు, తెగుళ్ళు, శ్రమలు, ఇబ్బందులు, భయం, ఎప్పుడు ఎవడొచ్చి దోచుకుపోతాడో, ఎప్పుడు ఎవడొచ్చి దాసునిగా పట్టుకుపోతాడో, కొట్లాటలు, కలవరము, శ్రమలు, వాళ్ళ కష్టార్జితం దోచుకోపోవడం. ఇది దేవుడు లేని స్థలం. మరి దేవుడు ఉన్న స్థలం ఎట్లుంటుందంటమ్మా? దీవెనకరమ వర్షములను దేవుడు కురిపించబోతున్నాడు. సమాధానము నిలబెట్టబోతున్నాడంట. ఎట్లా మారుస్తాడంటే, ఇంతకు ముందు జనాలు చూసి ఇది బీడు బారింది, ఇది ఎండిపోయింది, ఇది పనికిరానిది, కాకపోతే ఇప్పుడు దీంట్లో ఎవరు నివసిస్తున్నాడంట? కనుక ఇది బాగా అయింది అనాలంట. నీ జీవితాన్ని దేవుడు బాగు చేయబోతున్నాడు. ఆయన నీలో నివసించుటకు ఇష్టపడుతున్నవాడు. ఆయన ఈరోజు దేవుని అడుగుదాం. ప్రభా, యెహోవా షమ్మా, నీవు నాలో ఉండుదువు గాక, నాలో నీవు ఉండుదువు గాక, నా ఇంట్లో నీవు ఉందువు గాక, నా వ్యాపారంలో నీవు ఉందువు గాక, నా జీవితంలో నీవు ఉందువు గాక. ప్రభా, నువ్వు వచ్చి అడుగు పెడితే పరిస్థితులు మారిపోతాయి. నువ్వు వచ్చి అడుగు పెడితే దీవెనకరమైన వర్షములు కురుస్తాయి. నీవు వచ్చి అడుగు పెడితే నా జీవితం మారుతుంది. నీవు వచ్చి అడుగు పెడితే నా భవిష్యత్తు మారుతుంది. నీవు వచ్చి వాళ్ళు నివసించడం మొదలు పెడితే మా పరిస్థితులన్నీ మారిపోతాయి. ప్రభా, యెహోవా షమ్మా అంటే దేవుడు ఆ పట్టణంలో ఉండేవాడు. పాడైపోయింది అనే దగ్గర నుంచి దేవుడు అంటాడు, ఇక్కడి నుంచి జనాలు చూసి అది దేవుడు నివసించు స్థలము అని పిలిచాలా. అంతగా నేను మార్చబోతున్నాను.